ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టారంటే మొట్టమొదట వాళ్ళ జాతకం రాయిస్తారు, జాతక చక్రం. దాన్ని రాసేది ఎవరు? ఎవరైనా జ్యోతిష్యులు. మనందరం రాయించుకున్నాం. కానీ ఈ కాలం పిల్లలు జాతక చక్రం కాదు, కెరియర్ చక్రం మీద నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని ఏ జ్యోతిష్యులు కూడా రాయలేరు. దాన్ని రాయగలిగేవారు మన తర్వాతి ఐడియా బాస్. సరే, ఇప్పుడు మనం పిలుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి మన తర్వాతి ఐడియా బాస్కి. వాళ్ళు ముంబైలోని మాయానగర్ నుంచి వస్తున్నారు. ఆశీష్ అండ్ ఆకాష్ సర్దేశాయ్. హలో టైటన్స్, నేను ఆశీష్ సర్దేశాయ్, ఫౌండర్ వ్యోష. ఈయనేమో కో-ఫౌండర్ ఆకాష్. ఈరోజు మా ఈ బిజినెస్ గురించి మాట్లాడడానికి ముందు నేను మీకు ఒక డాక్యుమెంట్ చూపించాలనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియర్ యొక్క మొదటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అవుతుంది. ఇది 10th గ్రేడ్ మార్క్ షీట్. ఈ డాక్యుమెంట్ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటుంది, ఇంకా వాళ్ళ కెరియర్ చాయిస్ని ఇది ఎంచుకొనిస్తుంది. ఈ స్టూడెంట్ 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకున్నారు. సైన్స్ ఇంకా మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చాయి. మీకేమనిపిస్తుంది? వీళ్ళ పేరెంట్స్ లేదా వీళ్ళ టీచర్స్ లేదా వీళ్ళ ఫ్రెండ్స్ ఇతన్ని ఏ స్ట్రీమ్ తీసుకోమని అడ్వైస్ చేసి ఉంటారు చెప్పండి? ఇంజనీరింగ్, సైన్స్. దాట్స్ రైట్. ఈ స్టూడెంట్ అదే చేశారు, సైన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 11th and 12th లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత అందరూ చెప్పారని ఇంజనీరింగ్ కూడా తీసుకున్నారు. కానీ 2 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత అతనికి ఇంజనీరింగ్ అంతగా నచ్చలేదు. సో ఆ తర్వాత డ్రాప్ అయిపోయారు. టైటన్స్, ఈ 10th గ్రేడ్ యొక్క మార్క్ షీట్ నాదే. ఐ వాజ్ ఫార్చునేట్. మా కుటుంబ సభ్యులు నేను ఇంజనీరింగ్ డ్రాప్ చేస్తున్నాను అంటే నాకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఎకనామిక్స్ చదివాను. ఆ తర్వాత నా సక్సెస్ఫుల్ కెరియర్ ప్రారంభమైంది. నేను నా ప్రొఫెషనల్ కెరియర్లో 25 సంవత్సరాలు. ఒక విషయం మాత్రం నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ నాకు సరైన సమయంలో సరైన గైడెన్స్ దొరుకుంటే నేను నా కెరియర్లో 3 సంవత్సరాలు ఆదా చేసుకుని ఉండేవాడినని అనిపించింది. టైటన్స్, ఈ ఇంటర్నెట్ యుగంలో ఇన్ఫర్మేషన్ బాగానే దొరుకుతుంది, బట్ గైడెన్స్ దొరకడం అనేది చాలా కష్టమైపోతుంది. సో దీనికి సొల్యూషన్ కావాలి కదా. స్టూడెంట్స్ తర్వాత ఏం చేయాలో వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కదా, వాళ్ళని జాబ్కి రెడీ కూడా చేయాలి కదా. అందుకే మేము తీసుకువచ్చాం వ్యోస, ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ పవర్ స్కిల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇది స్టూడెంట్స్ని ఎడ్యుకేషన్ నుంచి జాబ్ వరకు రెడీ చేస్తుంది. టైటన్స్, వియోసా మిషన్ చాలా సింపుల్. స్టూడెంట్స్ ని జాబ్ కి రెడీ చేయడం, తర్వాత వాళ్ళకి సక్సెస్ఫుల్ కెరియర్ ప్రొఫెషన్ ఇవ్వడం. మేము ఇండియాని ఎలా మార్చాలనుకుంటున్నామంటే అది ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊరిలోనూ, ప్రతి స్టూడెంట్కి మనం అందించే టెక్నాలజీ ద్వారా సరైన కెరియర్ గైడెన్స్ దొరుకుతుంది. ఇంకా వాళ్ళ జాబ్స్ రూల్స్ కోసం వాళ్ళే ప్రొఫెషనల్గా సిద్ధమవుతారు. సో టైటన్స్, ఆర్ యు రెడీ ఫర్ అ రెవల్యూషన్? Yes. థ్యాంక్ యూ సో మచ్. ఆశిష్ గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరిద్దరూ ఒకరికొకరు ఎలా పరిచయం? సార్, ఇది ఒక పెద్ద కథ. అంటే 27 ఏళ్ల క్రితం బరోడా హాస్పిటల్లో నాకు డాక్టర్స్ వీడిని నా చేతికి ఇచ్చారు. వాళ్ళు చెప్పారు నీకు కొడుకు పుట్టాడని. హీఈస్ మై సన్. బహుశా డాక్టర్ అప్పుడు ఇలా చెప్పుంటారు, ఇతను మీ ఫ్యూచర్ పార్ట్నర్ అని. మీ కో-ఫౌండర్ అని చెప్తున్నారు. మీకు ఈ వ్యోసా ఐడియా ఎలా వచ్చింది? నా ప్రొఫెషనల్ కెరియర్లో ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు ఎస్టాబ్లిష్ స్టార్ట్ అండ్ ఏఐ ఇండియా అండ్ డిడ్ ఇన్వెస్ట్ టుక్ ఏ లైఫ్. నేను ఈ ప్రొఫెషనల్ జాబ్లో ఉన్నప్పుడు మేము చాలా స్కూల్స్కి వెళ్ళాం, చాలా కాలేజెస్కి వెళ్ళాం. మేము స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మదర్ నా దగ్గరకు వచ్చి సెమినార్ అయిన తర్వాత నన్ను అడిగారు, నేను నా కొడుకు కోసం ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకున్నాను, నేను చేసింది కరెక్టా కాదా, మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. దట్ వాజ్ ఎన్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ సార్ అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ గా అనిపించింది. అక్కడి నుంచే నేను డిసైడ్ చేశాను, ఒకవేళ నేను కెరియర్ చాయిస్ తీసుకోవాలనుకుంటే ఒక లాజికల్ వే తోటి మనం కెరియర్ చాయిస్ తీసుకోవాలి, ఒకరి ప్రెషర్ తోటి మనం తీసుకోకూడదు అనిపించింది. సార్, మీరు ఈ ప్రొఫెషనల్ జాతకం ఎలా సిద్ధం చేస్తారు చెప్పండి. షూర్ సార్, ఖచ్చితంగా చూపిస్తాను. సరే, కానివ్వండి. మా మొదటి టూల్ కెరియర్ పాత్ ఏఐ. ఈ టూల్ ఒక సైకోమెట్రిక్ అసెస్మెంట్ స్టూడెంట్స్ దే అండర్టేక్. ఇట్స్ అనలైజెస్ ద స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, 5 dimensions of personality, and then it proposes
20 to 25 కెరియర్ పాత్స్. మన ప్రొఫెసర్ సత్య గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. అలాగే మీ టూల్ ఐఐటిలో అడ్మిషన్ దొరుకుతుందో లేదో కూడా చెప్తున్నట్టారా? ఇది ఆయన కూడా చెప్పలేరు. అదేంటంటే మీ టూల్స్ ద్వారా జేఈని ఎంత కాన్ఫిడెన్స్ గా క్లియర్ చేయగలం చెప్పండి. యా, దట్ ఈస్ ద నెక్స్ట్ టూల్. ఓకే, మేము ఒక యాప్టి ప్రో అనే టూల్ ని సిద్ధం చేసాం. ఇది స్టూడెంట్స్ ని ఏ ఆర్గనైజేషన్ అయినా యాప్టిట్యూడ్ టెస్ట్ కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఆన్ 14 యాప్టిట్యూడ్ టెస్ట్ పారామీటర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక థర్డ్ ప్రాబ్లం ఇన్ టియర్ 2, టియర్ 3 సిటీస్ లో ఎక్కువగా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ 75 to 80% రెస్యూమ్స్ ని రిజెక్ట్ చేస్తారు. అందుకే మేము ఒక టూల్ క్రియేట్ చేసాం. అది స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తుంది. క్రియేట్ దేర్ రెజ్యూమీస్ యాజ్ పర్ దేర్ స్కిల్స్ అండ్ అబిలిటీస్. దట్స్ వన్. సెకండ్లీ, జాబ్ డిస్క్రిప్షన్ వైజ్ స్టూడెంట్స్ వాళ్ళ రెస్యూమ్ సిద్ధం చేసుకోవచ్చు త్రూ దిస్ టూల్. సార్, ద ఫోర్త్ డిఫికల్టీ దట్ ద స్టూడెంట్ ఫేస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఈజ్ క్లియరింగ్ ఇంటర్వ్యూ. అందుకోసం మేము ఒక ఇంటర్వ్యూ ప్రో అని టూల్ని క్రియేట్ చేసాం. స్టూడెంట్ తన యొక్క జాబ్ రోల్ లేదా ఆర్గనైజేషన్ వేస్తాడు. ఉదాహరణకి నాకు ఒక యాక్సెంచర్ యొక్క ఇంటర్వ్యూని ప్రాక్టీస్ చేయాలని వేస్తే ఏఐ జనరేట్స్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆ జాబ్ రోల్కి అండ్ ద స్టూడెంట్ ఈస్ ఆన్సరింగ్. ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. అట్ ద బ్యాక్ ఎండ్ ఎంటైర్ ఏఐ మోడలింగ్ అనలైజెస్ ఇట్. ఇక 2 pages రిపోర్ట్ అందిస్తుంది. ద ఫైనల్ టూల్, ఈ టూల్ ద్వారా ఒక స్టూడెంట్ ఎంత వరకు హౌ మచ్ ద స్టూడెంట్స్ రెడీ ఫర్ సబ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్, దెన్ తన రెస్యూమ్ని తన జాబ్ రోల్ కోసం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాడు. అండ్ ఫైనలీ దిస్ టూల్ టెస్ట్ ద స్టూడెంట్ ఆన్ ద ఇంటర్వ్యూ. సో దేర్ ఆర్ 5 parameters on which it tests the students and give the score. ఆ స్టూడెంట్స్ కి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, ఇంకా ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి. మా యొక్క ఎంటైర్ ఫోకస్ టియర్ 2, టియర్ 3 సిటీస్. అక్కడే ఈ స్టూడెంట్స్ కి ఎక్కువ అవసరం. దట్స్ ఫ్రమ్ మై సైడ్. వాట్ యూ థింక్ అబౌట్ ద హోల్ థింగ్, అబౌట్ ద హోల్ ఐడియా? దిస్ మార్వెలస్. టు టెల్ యూ ద ట్రూత్, this is actually something we need in India. You're actually targeting tier 2, tier 3 colleges also. నేను ఇంతవరకు చూసిన ప్రాబ్లం ఏంటంటే పిల్లలు స్కూల్ పూర్తి చేసేంత వరకు వాళ్ళందరూ వాళ్ళ వర్నాక్యులర్ లాంగ్వేజ్లోనే నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంజనీర్కో మెడిసిన్కో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్కి మారుతారు. ఇంకా రెండో ప్రాబ్లం ఏంటంటే టియర్ 2, టియర్ 3 సిటీస్లో కాలేజెస్కి వెళుతున్నారు అంటే వాళ్ళు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ పర్టికులర్లీ ఎంఎన్సీ అండ్ సో ఆన్స్ మేబీ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళని కమ్యూనికబుల్ చేయడానికి వాళ్ళ మైండ్లో ఉండే లాంగ్వేజ్ బ్యారియర్ని మీరు ఎలా బ్రేక్ చేయబోతున్నారు? ఒక స్టూడెంట్ పర్టికులర్ క్వశ్చన్స్ కి అపియర్ అవుతున్నప్పుడే మొదటిసారి తను ఏదో ఒక సమాధానం చెప్పి ఆన్సర్ చేస్తాడు. అప్పుడు తనకు ఒక సజెస్టెడ్ ఆన్సర్ దొరుకుతుంది. దానితోటి తను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సార్. ఎందుకంటే ఎంఎన్సీసీలో ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇంగ్లీష్లోనే జరుగుతాయి. మీ ఐడియా ఏంటనేది మాకు ఇప్పుడు బాగానే అర్థమైంది. ఫౌండర్కి కో ఫౌండర్కి రిలేషన్షిప్ అనేది ముఖ్యం. ఫాదర్ సన్ మధ్యన ఏదైనా డిసగ్రిమెంట్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారు? మా నాన్న మా కంపెనీకి CEO, అలాగే మా నాన్న మా ఇంట్లో కూడా CEOనే. అలా చెప్పకండి, మీ మమ్మీ కూడా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. తనకు కాదు, నాకే ప్రాబ్లం. ఆవిడ CFO. ఓ, CFOనా? అఫ్ కోర్స్ మా ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎందుకంటే మా మధ్య జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి. బట్ మేము దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం. అంటే టీ తాగుతూ. ఏఐని మీరు యూజ్ చేయరా? లేదు, మాకు టీయే సరిపోతుంది. ఓ, టీ యూజ్ చేస్తారా? పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అప్పుడప్పుడు మా మధ్య డిబేట్స్ కూడా జరుగుతాయి. అండ్ మేము సంహౌ లెర్న్ ఈచ్ అదర్స్ స్టైల్స్ ఆల్సో నౌ. అనుపమ్ గారు, మీరు బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎన్నో ఏళ్ళు బిజినెస్ చేశారు. ఇలాంటివి మీరు చాలా అనుభవించుంటారు. అలాగే నావిగేట్ కూడా చేస్తుంటారు కదా? డెఫినెట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫ్యామిలీ బిజినెస్లో పెద్దలు చెప్పిన మాట వినాలి, మన యొక్క అభిప్రాయాలు వాళ్ళకి చాలా మర్యాదగా విన్నవించాలి. ఇన్ ద హార్డ్ వే నేను మా అబ్బాయి గురించి చెప్తాను. ఇప్పుడు నేను వాడి దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటున్నాను. ఈ రోజుల్లో ఉండే జనరేషన్ గ్యాప్ని సాల్వ్ చేయడానికి ఇన్నోవేటివ్ ఐడియాస్ని వాడి నుంచి తెలుసుకుంటున్నాను, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎడ్టెక్లో ఇలాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ అవుట్కమ్ బేస్డ్ కంపెనీసే ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. కరెక్ట్. మీరు స్టూడెంట్స్ని జాబ్కి రెడీ చేస్తున్నారు. మీరు డబ్బులు ఎక్కువగా స్కూల్ అండ్ కాలేజెస్లోనే తీసుకుంటున్నారా, లేదా B2B2C లేదా GTM? ప్రైమరీలీ B2B. కరెక్ట్. మీరు ఒక స్టూడెంట్ దగ్గర కాకుండా స్కూల్ అండ్ కాలేజెస్ దగ్గర తీసుకుంటున్నారు. స్పెసిఫికలీ ఈ బిజినెస్ మాడ్యూల్లో ఒక క్వశ్చన్ ఉంది. ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్తున్నారు,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా టూల్కి ముందు మీ ప్లేస్మెంట్ రేటు 60%, మా టూల్ తర్వాత మీ ప్లేస్మెంట్ రేట్ 80-85% అని మీరు చెప్పారు అంటే మీరు ఈ వేరియబుల్స్ వల్ల ఎక్కువ చార్జెస్ మీరు తీసుకుంటారా లేదా ఆర్ కాలేజెస్ విల్లింగ్ టు పే? 100%. This is there in our business plan. Once we are very sure about how things are going ahead, then on a particular rate of placement, మేము కాలేజెస్తో కలిసి we will able to charge them. మీ రెవెన్యూ గురించి చెప్పండి. మీ ప్రాఫిట్స్ ఏమిటి, మీ మార్జిన్ ఏమిటి? లాస్ట్ 2.5 yearsలో మేము అచీవ్ చేసింది 2.4 crores ఆఫ్ రెవెన్యూ సోఫా. మా రెవెన్యూ గ్రోత్ ఉందే అది 100% ప్రతి సంవత్సరానికి పెరుగుతోంది. అండ్ ద ప్రాఫిటబుల్ సైడ్ వీఆర్ నాట్ రైట్ ద ప్రాఫిటబుల్, బట్ వీ హ్యావ్ ఎ మంత్లీ బర్న్ ఆఫ్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 19 lakhs, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. సరే, ఒక మార్కెట్ డిమాండ్ మనం ఇక్కడ కూడా తీసుకుందాం. ఖచ్చితంగా. మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, భవిష్యత్ ఆంటర్ప్రినర్స్ కూడా ఉన్నారు. సో ఆడియన్స్, మీ చేతుల్లో ఓటింగ్ మీటర్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. ఈ వియోసా మీకు ఎంతవరకు అవసరం? మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. తొంభై 96% మంది కనిపిస్తోంది ఇది చాలా అవసరం అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సందేశ్ గారు, మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు వీళ్ళతో చేతులు కలుపుతారా లేదా? ఏఐలో మార్పులు చాలా వేగంగా వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి టూల్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా కూడా రావచ్చు. అందువల్ల ఇప్పుడు నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. నో ప్రాబ్లం. ఐ థింక్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు కాలేజ్ అండ్ స్కూల్స్లో ప్లేస్మెంట్ రేషియోని పెంచుతున్నారు అంటే దానివల్ల మనం మానిటైజేషన్ ని ఇంక్రీజ్ చేయొచ్చని మీరు చెప్పారు. అందులో నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికీ B2B సేల్స్, అందులో ర్యాపిడ్ రెవెన్యూ స్కేల్ నాకు ఎందుకో డిఫికల్ట్ అనిపిస్తోంది. అందువల్ల ఫర్ నౌ నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. బట్ ఐ థింక్ ఎందువల్ల మీరు ప్లేస్మెంట్ ని ఇంక్రీజ్ చేయగలుగుతారో మీరు డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీనికి పొటెన్షియల్ ఉంటుంది. మీ హ్యాష్ ట్యాగ్ అయితే చాలా బాగుంది. ఆ విషయం ముందు నేను చెప్పాలి. మనో జాబ్ రెడీ, ఇది ఎగ్జాక్ట్లీ టు ద పాయింట్ లా ఉంది. కానీ ఇందులో ఐ ఫీల్ దాట్ there is potential for you to see direct to consumer also. Yeah. దాని స్ట్రాటజీని కూడా తెలుసుకోండి. దాని అప్రోచ్ భిన్నంగా Yes, ma'am. ఉంటుంది. Absolutely. దాని గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలనుంది. కాస్త టైం పడుతుంది అనుకోండి. కాబట్టి ఈ రోజు నేను సిట్ అవుట్ చేస్తున్నాను. అలాగే మీరు ఈ బిజినెస్ ని ఎలా షేప్ చేస్తారో నాకు చూడాలని ఆశగా ఉంది. నేను అనుకున్నది ఏమిటంటే ఇదే విధంగా మన ఇంటర్నెట్ లో చాలా రకాలైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో ఇలాంటి సైకోమెట్రిక్ టెస్ట్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ కోసం ఏఐ టూల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీ ప్రోడక్ట్ లో యూనిక్నెస్ లేదా అల్గోరిథం నాకేం అనిపించలేదు. మీ బిజినెస్ మోడల్ B2B లెడ్ లాగా ఉంది, కానీ B2C లెడ్ లేదు. అందువల్ల నేను ఈ రోజు మీతో చేతులు కలపలేకపోతున్నాను. బట్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొఫెసర్, ఎనీ అడ్వైస్ ఫ్రమ్ యూ, ఎనీథింగ్ దట్ కెన్ హెల్ప్ దెమ్? మీకు తప్పకుండా ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఉంది. ఎక్కువ డబ్బులను R&Dలో పెట్టండి. Yes. మేక్ యువర్ ఏఐ రోబోట్స్. మిగతా వాళ్ళు ఆఫర్ ఇచ్చేదానికన్నా ఎక్కువగా మీరు ఆఫర్ ఇచ్చేలాగా చూడండి. మిగతా వాళ్ళు క్యాచప్ చేసే లోపు మీరు త్వరగా గ్రో అయ్యేలా చూసుకోండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆశిష్ గారు, మీ టూల్ని యూజ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చాక ఈ డిస్కషన్ తర్వాత మీకు కూడా ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నాం. వియోసో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. Absolutely. మీరు త్వరలోనే మా ఐడియా బస్కి తిరిగి రావాలి. అలాగే you so పెద్ద much. ఫండ్ తీసుకుని మీరు వెళ్ళాలి. Absolutely. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాకైతే ఇక్కడ చాలా వరకు ఎక్స్పీరియన్స్ దొరికింది. ఇన్వెస్టర్స్తో మేము మాట్లాడగలిగాము. అది మాకు చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు సజెషన్స్ కూడా బాగా ఇచ్చారు. సో వాటిని మేము ఇన్కార్పొరేట్ చేసుకొని మా ఫ్యూచర్ స్ట్రాటజీస్ని మార్చుకుంటాం. అండ్ మా స్కేల్ని కూడా మేము పెంచుతాం. ఆడియన్స్ ప్రశ్న ఏంటో తెలుసుకుందాం. మేడం, ప్లీజ్ మీ పేరు చెప్పండి, తర్వాత ప్రశ్న అడగండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సుహాని సింగ్. నేనిప్పుడు ప్రొఫెసర్ సత్యాన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. నేను ఇంకా మాలో కొంతమంది ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలని అనుకుంటున్నాం. మేము ఎలాంటి ఫీల్డ్లో ఎక్కువ ఫోకస్ చేయాలి అని అంటారు? మీరు ఎప్పుడూ నేను ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించకూడదు. ఆంటర్ప్రెన్యూర్షిప్ మన హార్ట్లో నుంచి వస్తుంది. మీరు ముందుగా ఒక కస్టమర్ బేస్లో ప్రాబ్లం ఏంటనేది ఫీల్ అవ్వాలి. తర్వాత ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో బాగా ఆలోచించాలి. ఓకే. మీరు ఆలోచించే ఆ ప్రాబ్లం సొల్యూషన్ టెక్నాలజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. అదొక బిజినెస్ స్ట్రాటజీ లాగా కూడా ఉండొచ్చు. లేదంటే దాని వెనక ఎక్కువ టెక్నాలజీ ఉండొచ్చు. ఏదో మార్గంలో ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారంటే ఆ సొల్యూషన్ కంటూ ఒక వాల్యూ ఉంటుంది. మీ సొల్యూషన్కి కస్టమర్ ఎంత డబ్బైనా సరే
దాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా చాలామంది కస్టమర్స్ మీ ఆ సొల్యూషన్కి ఇంత వాల్యూ ఉంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. దాన్నే మార్కెట్ సైజు అంటూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ థింక్, ఒకవేళ ఈ కస్టమర్ ప్రాబ్లం నేను తీర్చగలిగితే ఇంత మార్కెట్ సైజ్ వస్తుందని మీరు ఆలోచిస్తే, యు ఆర్ ఎంటరింగ్ యాక్చువల్లీ ఇంటూ అరేనా ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ప్రొఫెసర్ గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. నిజానికి మేము ఈ షో చేయడానికి కారణం కూడా అదే. ఈ బిజినెస్ ఇంకా ఐడియా ఇవన్నీ రక్తంలో ఉండవు, అలాగే ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు, అలాగే ఏ ఇన్స్టిట్యూషన్లోనూ నేర్పించరు. మీ లోపలుండే ప్యాషన్, దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. మీరు ఏ రోజైతే మీ ప్యాషన్ని గుర్తిస్తారో ఆ రోజే మీ ఐడియా ఒక బిజినెస్గా మారుతుంది, మార్గం కూడా దొరుకుతుంది.